ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరసేవాని జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. 2027 6th మంత్ నుంచి ఈ జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో అప్పటికల్లా ఆ సంవత్సరం కల్లా అంటే ఇక్కడ నుంచి సరిగ్గా 4 yearsలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అంటే దానికి మనం ఎలా సిద్ధంగా ఉండాలి, మనకి మనమే ఓన్గా ఒకరి కింద జాబ్ చేయడం కాకుండా ఓన్గా ఏం చేసుకోగలం అనే దాని మీదే, ఓన్గా జాబ్ని ఎలా క్రియేట్ చేసుకోగలము, ఇంట్లో ఉండి ఎలా చేసుకోగలము, సొంతంగా మనం ఏం చేయగలం అనే దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. బికాజ్ ఆఫ్ శాటర్న్ అంటే కర్మకారకుడు ఉద్యోగాన్ని కానీ వ్యాపారాన్ని కానీ ఇచ్చేటువంటి శని భగవానుడు నీచ పొందుతున్నాడు. కాబట్టి ఈ జాగ్రత్త ఖచ్చితంగా పాటించాలి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చాలామంది ఆ వీడియోస్ చేసిన తర్వాత అడగడం జరిగింది నన్ను, సార్ మరి ఈ 4 సంవత్సరాలు మేము ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే మాకు ఈ 4 years ఆఫ్ జర్నీలో 2027 6th మంత్ నుంచి మీకు శని నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి అప్పటికల్లా మనం సిద్ధంగా ఉండాలి, మనకు మనమే చేసుకోవడం అని అన్నారు. ఈ 4 years ఆఫ్ జర్నీ ఉంది. ఈ జర్నీలో మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎలా వెళ్తే బాగుంటుందని అడగడం జరిగింది. చాలామంది అడిగారు. కాబట్టి చాలామంది అడిగిన దానికి నేను ఒక్కొక్క రాశికి ఎలాంటి నిర్ణయాలు కానీ జాగ్రత్తలు కానీ ఏ వైపు డైరెక్షన్ వెళ్తే బాగుంటుందని చెప్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. కాకపోతే నేను చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క మీన లగ్నము, మీన రాశి, మీనం వారికి ఈ 4 years ఆఫ్ జర్నీ 2027 6th మంత్ నుంచి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఏదైతే ఈ జాబ్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో చాలా మార్పులు జరగడం వల్ల ఇండివిజువల్గా మనం ఎస్టాబ్లిష్ అవ్వాలనేటువంటిది. అయితే మీకు వేటి మూలంగా ఫస్ట్ అసలు ధనయోగాలు ఉన్నాయి, ఇండివిజువల్ ఎస్టాబ్లిష్మెంట్లో ఏ పరిహార మార్గం చేసుకుంటే బాగుంటుంది అండ్ అదేవిధంగా జాగ్రత్తలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, మీకు ఉండేటువంటి ధనయోగాల్లో ఏదైనా పవర్ రిలేటెడ్ సంబంధించిన అగ్నితత్వ సంబంధించిన అంటే ఏమిటి అంటే ఏదైనా ఎలక్ట్రికల్ వస్తువులు, ఇస్త్రీ పెట్టి కావచ్చు, ఎనీ ఎలక్ట్రికల్ వస్తువులు కావచ్చు, వైర్స్ కావచ్చు, ఇవన్నీ అగ్ని అంటే పవర్ని పాస్ చేసేటువంటివి పవర్ రిలేటెడ్ సంబంధించిన వస్తువులు అవుతాయి. మెషినరీస్ ఇట్లాంటివన్నీ కూడా అంటే పవర్ సంబంధంగా ఉన్నటువంటి ప్రతిదీ కూడా మీకు బ్యాటరీస్ కావచ్చు అండ్ ఎలక్ట్రికల్ వైర్స్ కావచ్చు అండ్ ఎనీథింగ్ జనరేటర్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఇట్లాంటి వాటి మూలంగా ధనయోగం అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ ఇది జనరల్గా చెప్పేటువంటి విషయం, మీ పర్సనల్ చార్ట్లో మీ యొక్క ద్వితీయ స్థానాధిపతి ఎలా ఉన్నాడో పొజిషన్ బట్టి మారుతూ ఉంటాయి ఇంకా ఆప్షన్స్, మీకు గుర్తుపెట్టుకోండి. సో వీటి మార్గంలో ధనయోగం అనేటువంటి చూపిస్తుంది. లేదా ఏదైనా నేర్పించడం, శిక్షణ ఇవ్వడం, లేదా సెక్యూరిటీ సర్వీసెస్, మెయిన్గా సెక్యూరిటీలో మనం ఫిజికల్గా కనబడేటువంటి మనిషి ఒకటే కాకుండా సాఫ్ట్వేర్ సెక్యూరిటీస్ కూడా ఉంటాయి. సాఫ్ట్వేర్లో ఎట్లాంటి సెక్యూరిటీ, అలాంటి యాప్స్ని క్రియేట్ చేయొచ్చు. ఇట్లాంటి వాటి మూలంగా కూడా మీకు ధనయోగం ఉంటుంది. అయితే ఇక్కడ ఫస్ట్ 1.5 year మాత్రం, ఎందుకంటే ఇంకా శని కుంభరాశిలో 1.5 year ఉంటాడు, దాని తర్వాత మీనంలోకి వస్తాడు, దాని తర్వాత 2027 6th మంత్ నుంచి మేషంలోకి ఎంటర్ అవుతున్నాడు. సో ఈ టైంలో పర్టికులర్గా మీరు చేయాల్సింది ఫస్ట్ 1.5 year తొందరపాటు పడి జాబులు మానేయకండి. ఇక్కడ తొందరపాటు పడి మనం మానేయడం వేరు, మనకు అవకాశం రాక చేయలేక ఇంకోటి ఏదో మార్గం వెతుక్కోవడం వేరు. ఇక్కడ ఈ తొందరపాటు నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక రెండవది ఏంటంటే ఇక్కడ మీకు ఏదైనా ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ మూలంగా మీకు హెల్ప్ అవుతుంది ఫ్యూచర్ అనేటువంటిది. సో ఏదైనా ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించినటువంటిది నవంబర్ నుంచి తీసుకోవడం స్టార్ట్ చేయండి. నవంబర్ లోపల తీసుకోకండి మళ్ళీ, ఎందుకంటే అష్టమంలో కేతు ఉన్నాడు. సో ఎప్పుడైతే అష్టమ స్థానంలో కేతు ఉన్నాడో, కేతు అనవసరంగా మిస్గైడ్ చేయిస్తాడు ఇన్సూరెన్సెస్ విషయంలో కూడా. ఏవో కొన్ని మనం ఏవైతే తీసుకోవాలో అటువంటివి ఏవి కూడా చేయకుండా ఉండడం, ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక మరొక విషయం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, రాశి ఆర్ లగ్నం వారికి మీ ఫినాన్షియల్ గ్రోత్ మరింత పెరగాలి అంటే మీరు చేయవలసింది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే రెగ్యులర్గా మీరు నవగ్రహాలలో సూర్య భగవానుడు మరియు గురువు, ఈ 2 గ్రహాల దగ్గర ఆదివారము గురువారము, ఈ 2 వారాలు లేదా నిత్యమైనా చేసుకోవచ్చు,
స్వచ్ఛమైనటువంటి ఆవు నేతితో దీపారాధన చేయండి. ఈ రకంగా స్వచ్ఛమైన ఆవు నేతితో దీపారాధన చేస్తే ఏమవుతుందంటే మీ ఫైనాన్షియల్ గ్రోత్ పెరగడానికి, మీ ఫైనాన్షియల్ భావం యాక్టివేషన్ అవుతుంది. పర్టికులర్గా వీలైతే కుజుడి దగ్గర కూడా చేయండి, చేస్తే ఖచ్చితంగా యాక్టివేషన్ అవుతుంది. దీంతోపాటు మీరు అదే ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారికి ఏదైనా తీపి పదార్థాన్ని శనగలతో కానీ లేకపోతే బియ్యంతో కానీ పాయసాన్నం అంటారు, తయారు చేసి నైవేద్యంగా పెట్టి అక్కడ ఆలయంలో వచ్చిన భక్తులందరికీ పంచండి, ఖచ్చితంగా బాగుంటుంది. ప్రధానంగా ఇక్కడ చాలామంది అడుగుతున్నది ఇంకోటి ఏంటంటే, ఎన్ని రోజులు చేయాలి ఏ రెమెడీ అయినా, ఎన్నిసార్లు చేయాలి? ఇప్పుడు నేను మీకు మీ రాశిరీత్యా ఈ ఫలానా ప్రక్రియ చేయండి అని చెప్పాను. అయితే ఇక్కడ చాలామందికి రాశి లగ్నం తెలియని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏం చేయాలి అంటే సింపుల్గా ఏమీ లేదు, వాళ్ళందరూ కూడా చేయవలసినటువంటిది శనివారాలు గుర్తుపెట్టుకోండి. సాటర్డేస్, పర్టికులర్గా సాటర్డేస్ లేదా బుధవారాలు లేదా శుక్రవారాలు, బుధ శుక్ర శని ఈ 3 గ్రహాలకి దీపారాధన చేయండి. ఇది మీకు లైఫ్ లాంగ్ ఒక మంచి రెమెడీగా పనిచేస్తుంది. ఏది నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైం లేదు, నా రాశి నక్షత్రం ఏమీ తెలియదు అనేటువంటి వారు. అలాగే ఈ రెమెడీస్ ఏవైతే ఉంటాయో ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, కంటిన్యూస్గా చేయండి. ఏదో ఒకరోజు చేశాను, 2 రోజులు మానేశాను, మళ్ళీ 4 రోజులు చేశాను అనుకుంటే మీకు అది ఆ రెమెడీ ఎట్టి పరిస్థితుల్లో పని చేయదు, గుర్తుపెట్టుకోండి. ఇక మూడో విషయం ఏంటంటే, ఇక్కడ ఫైనాన్షియల్ గ్రోత్కి లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః అనేటువంటి నామం రెగ్యులర్గా చేయండి. చేస్తూ ఈ 4 years ఆఫ్ పీరియడ్లో ఏమవుతుంటుందంటే, మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అప్పులు పెరుగుతాయి, మళ్ళీ అక్కడ ఇంకా ఇబ్బంది వస్తుంది. కాబట్టి అప్పులు తీరడానికి ఓం అపర్ణాయే నమః అనే నామస్మరణ చేయండి. ఇక ఈ రెండిటితో పాటు ముఖ్యంగా మీరు నేను ఇందాక చెప్పినట్టుగా నవగ్రహాల చుట్టూ ఏదైతే శుక్ర బుధ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయమని చెప్పాను, అది ఎర్లీ మార్నింగ్ చేయొచ్చు, 6:30 to 7 or 8, మొత్తం మీద 11 o'clock లోపల చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే, గోశాల ఉన్నట్లయితే గోశాలకు వెళ్ళి పిడికెడు బెల్లం పెట్టండి. ఇవన్నీ ఏం చేస్తుంటాయంటే మీకు తెలియకుండానే శని యొక్క ప్రభావాన్ని తగ్గిస్తూ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇంట్లో పొరపాటును కూడా మీరు వెస్ట్ వాల్ అంటారు, అంటే శని ఇచ్చేటువంటి రిజల్ట్స్లో మనకి అష్టదిక్కుల్లో నవగ్రహాలు ఉంటాయి. ఎలా అంటే ఈశాన్యానికి గురుకేతువులు, తూర్పుకి సూర్యుడు, ఆగ్నేయానికి శుక్రుడు, దక్షిణానికి కుజుడు, నైరుతికి రాహు, పడమరకి శని, వాయువ్యానికి చంద్రుడు, ఉత్తరానికి బుధుడు అని. శని స్థానం మనం ఇక్కడ ఏమని చెప్పుకున్నాము, పడమర స్థానం. ఈ పడమర భాగంలో పొరపాటున మీకు ఏదైనా బాత్రూమ్స్ కానీ ఉంటే వెస్ట్ సెంటర్లో ఫస్ట్ దానికి చుట్టూ ఒక చిన్న బ్రాస్ పట్టీ లాంటిది వేయండి. ఎందుకంటే ఇక్కడ మనం అన్ని వేస్ నుంచి మనం శని యొక్క ప్రభావం బాగుండేలా చూసుకోవాలి. అలాగే రెండవ విషయం ఏంటంటే, మీరు లైఫ్లో గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ బాగా రావాలి మీ లైఫ్లో. ఎందుకంటే ఈ 4 years ఆఫ్ పీరియడ్లో మీరు మీకంటూ సొంత ప్రపంచాన్ని సొంతంగా క్రియేట్ చేసుకోబోతున్నారు, మీ ఓన్ వరల్డ్, ఎవరి మీద ఆధారపడకుండా. కాబట్టి ఏంటంటే ఇది క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు బెనిఫిట్ జోన్స్లో ఉండాలి ఎప్పుడు ఇంట్లో. అంటే బెనిఫిట్ జోన్స్ మీరు చేసే ఎఫర్ట్స్ కంటిన్యూ అవుతూ మీరు చేసేటువంటి ఎఫర్ట్ ఏదైతే ఉంటుందో అది సక్సెస్ అయ్యే జోన్లో ఉండాలి. అందుకని మీరు ఏం చేస్తారంటే, మీ యొక్క గృహంలో నైరుతి బెడ్రూమ్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు, మాస్టర్ బెడ్రూమ్ అంటూ ఉంటారు. దాంట్లో వెస్ట్ వాల్ ఉంటుంది, వెస్ట్ వాల్ పడమర గోడ. వెస్ట్ వాల్ దగ్గర కూర్చొని మీరు చేసేటువంటి వర్క్స్ ప్రతిదీ కూడా చేయండి. అదేంటంటే డిజైర్స్ పాయింట్ అంటారు. ఆ వెస్ట్ వాల్కి, నైరుతి బెడ్రూమ్లో ఉన్న వెస్ట్ వాల్కి పర్టికులర్గా మీరు ఒక ఎల్లో కలర్ షీట్ మీద మీరు ఈ 4 years ప్రణాళిక ఏమిటి, ఏం చేయబోతున్నారు, బికాజ్ ఆఫ్ దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ డిజైర్స్ పాయింట్ అంటారు. దాని మీద చాలా క్లియర్గా రాయండి, చాలా స్పష్టంగా ఫస్ట్ పేపర్ మీద రఫ్గా రాసుకొని దాని తర్వాత దాన్ని క్లియర్గా రాయండి. రాసి పెట్టుకోండి. మీరు ఇమేజెస్తో సహా పెట్టుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఎప్పుడు కూడా మన డిజైర్ ఇమేజెస్ పరంగా కావచ్చు, రాతపూర్వకంగా కావచ్చు, మీకు ఒకవేళ రాయడం రాకపోతే మీ పిల్లల్ని లేకపోతే మీ జీవిత భాగస్వామిలో నేను రాయమని చెప్పండి. అలా ఒక 2x2 కావచ్చు, 3x3 కావచ్చు, ఏదైనా ఒక షీట్ మీద, ఎల్లో కలర్ షీట్ మీద నీట్గా రాసి మీ డిజైర్ పెట్టుకుంటూ మీరు అక్కడ కూర్చొని మీ వర్క్స్ మీరు చేసుకున్నట్లయితే వాస్తుపరంగా డిజైర్ పాయింట్ని యాక్టివేట్ చేస్తున్నారు, గ్రహాల పరంగా గ్రహాలకు సంబంధించి చేసుకుంటూ ఉన్నారు, అమ్మవారి అనుగ్రహం కోసం మంత్రం చేసుకుంటూ ఉన్నారు. ఏదైతే ఇందాక నేను చెప్పానో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే క్లారిటీ, అంటే మీ యొక్క జీవితం ఎటువైపు వెళ్ళాలి ఆ క్లారిటీని ఇస్తుంది. ఈ యొక్క పరిహారాలు మీరు చేసుకుంటూ
అమ్మవారి అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.